మాతృమూర్తులు అంటలేదు తల్లి మీరంటే సౌండ్ ఎత్తపోతే కొంచెం గట్టిగా రాలేదు. నేను వస్తుంటే అనంతపురంలో ఫ్లెక్సీలు బాగా కనబడ్డాయి. చాలా మంది హిందువులు కూడా పక్కన ఉన్న వాళ్ళకి టోపీలు పెట్టి ఫోటోలు పెట్టి వాళ్ళు మల్ల పండుగకి టోపీలు పెట్టవద్దంటే మన సపోర్ట్ జర గట్టిగా పోవాలి. చెప్పారా? మల్ల పండుగకి వాళ్ళు టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు కానీ మన పండుగకి టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పాలి. జర గట్టిగా చెప్పి మల్ల పండుగకి ఎవరైనా టోపీ పెట్టుకోవాలంటే భయపడాలో పోలీసులు కాదు మనం. ఎంతో మంది ఎవరి టోపీ పెట్టుకోవాలో ఏం పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించాలంటే ఇలా అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం ఇచ్చే జై శ్రీరామ్ నినాదం ఏడాది పోవాలి. చెప్పారు అనంతపురం నుంచి అందుకని జర గట్టిగా చెప్పండి జై శ్రీరామ్. సూర్యుడు కూడా భయపడాలి. సూర్యుడు కూడా ఇలా మీ శోభాయాత్రకి మేము దాక్కుంటా అని చెప్పి భయపడ్డారంటే మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు హిందువులను జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పిండు. అదే స్వామి వివేకానంద ఇంకొక మాట చెప్పిండు. 10 మందిని, ఎంతమందిని? మస్తు మంది కనిపిస్తున్నారు. ఇనుప కండలు ఇవాళ కనబడుతున్నారు. పక్కన స్టేడియం పెద్ద పెద్దలు చాలా మంది కనబడుతున్నారు. ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మందిని ఈ దేశాన్ని వచ్చిన సంకల్పంతో మారుస్తా అన్నాడు. నేను వచ్చినప్పుడు అనుకున్నా ఎన్నో 1000-2000 మంది ఉంటారు. మా సత్యంలో పిలుస్తున్నాడు కదా పోదాం, మా లక్ష్మణ్జీ పిలుస్తున్నారు కదా పోదాం అని వచ్చిన. కానీ ఇడికి వచ్చారు చూస్తే మా భాగ్య నగరంలో రాముని శోభాయాత్ర ఎంత గొప్పగా ఉంటుందో రాముడు మనిషిగా పుట్టి మానవునిగా జన్మించి మానవునిగా మారిండు. మానవ జన్మ నుంచి మానవ జన్మగా రాముడు మారిండంటే ఇందాక పెద్దలు సత్యగా చెప్పినట్టు ఆయనకున్నటువంటి సకల గుణాలు 16 గుణాలు మాట ఇస్తే తప్పనటువంటి లక్షణం. హిందూ ధర్మం ప్రతిసారి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ధర్మం. పరమత సహనం కలిగినటువంటి వాళ్ళం, దాని జాతర వాళ్ళం కాదు. సందర్భం వస్తే అయోధ్యలో రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది. చలో అయోధ్య అంటే పోయినవా? అనంతపురం రాలేదా? స్వామిజీ రాలేదా? సత్యనారాయణ రాలేదా? అయిందా కాలేదా? గుడి అయిందా కాలేదా? అంటే మీ లోపల కాన్ఫిడెన్స్ ఉంటే, ఒక విశ్వాసం ఉంటే, నేను ఈ పని చేయగలుగుతాను అనుకుంటే చేయగలుగుతామా లేదా? చేయగలుగుతామా లేదా? ఒక్కనే బయలుదేరి ఉంటారు మొదట బయలుదేరినప్పుడు. కానీ కరసేవ అయోధ్యకు అయిన తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలుసు అనుకుంటా. తెలుసా? మేమున్నంత కాలం రామ మందిరం కట్టనీయమన్నారు. ఉన్నారా వాళ్ళు? ఉన్నారా? ఉన్నారు. గుడి కట్టినవా లేదా? కట్టినవా లేదా? అందుకని మన సంకల్పం ముందు ఇంకేం కూడా పనిచేయదు. ఇందాక స్వామీజీ మాట్లాడుతూ మాట చెప్పిండ్రు, హనుమంతుని శక్తి తెలియదు. అట్లే మా అనంతపురం హిందూ బంధువులకి వాళ్ళ శక్తి తెలుస్తలేదు. ఒక్కసారి శ్రీరాముడి శోభయాత్ర ఈ కాలానికి గ్రౌండ్ ఎంతమంది వచ్చారు. ఎంతమంది అయితే ఇక్కడ లోపల ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది రోడ్ల మీద ఉన్నారు. సూర్యుడు మళ్ళీ బయటకు వస్తున్నాడు. మీరు గట్టిగా లేరని సూర్యుడు కూడా అర్థమవుతుంది. మీరు గట్టిగా స్లోగన్ ఇస్తే సూర్యుడు కూడా గొప్పలకు పోతాడు. ఆ శక్తి మన అనంతపురంకు ఉందని మనం నిరూపించాలి. దయించి నేను మీకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడు అంటే అదే చెప్తా ఉన్నా, రాముడు సూర్యవంశీయుడు కాబట్టి ఆ రాముని పేరిట జరుగుతున్నటువంటి ఈ అనంతపురం శోభాయాత్ర ఎంత గొప్పగా ఉంటుందో చూద్దామని మన సెల్ ఫోన్లతో పాటు ఆయన కూడా ఫోటోలు తీసుకున్నందుకు వచ్చాడు. ఈ నుంచి అనంతపురం నుంచి ఆ అనంత విశ్వం దాకా నిలబడాల్సినటువంటి ఒకే ఒక మాట
ఏంటది?